ఆంధ్రప్రదేశ్ గతంలో ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు రెండు అంశాలపై ఫోకస్ పెట్టారు. ఒకటి సెమీకండక్టర్ యూనిట్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు ఆకర్షించడం, రెండవది డిఫెన్స్ సెక్టార్కి సంబంధించి ఈరోజు బడ్జెట్లో అలొకేషన్స్ కూడా పెంచారు. సో అనంతపురం ఏరియాలో డిఫెన్స్కి సంబంధించి కూడా పెట్టేందుకు ప్రయత్నాలు చేశారు. మీరు కూడా అంత బాగున్నారు. సో దీన్ని ఏ రకంగా యూజ్ చేసుకోబోతున్నారు? యాక్చువల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం గత 5 years ఫేస్ చేసినటువంటి స్ట్రగల్స్తో చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కువగా ప్లానింగ్ కేంద్రం మీద, కేంద్ర బడ్జెట్ ఆధారితంగానే ఎక్కువగా ప్లాన్ చేసుకున్నాం. కేంద్ర ప్రభుత్వం ఏ రంగాల్లో ఎక్కువగా దృష్టి పెడుతుంది, ఫోకస్ పెడుతుంది, అవి ఎంచుకొని దానికి వేదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారు చేయాలనే ఆలోచనతో డిఫెన్స్ కానీ, ఏరోస్పేస్ కానీ, ఏవియేషన్ కానీ ఇలాంటి హై ప్రెసిషన్ ఇంజనీరింగ్ ప్లస్ జాబ్ క్రియేటింగ్ సెక్టర్స్ వీటిని ఎంచుకొని మన ప్రాంతం కూడా ఒకటి ఉత్తరాంధ్రలో ఒక ప్రాంతం, అలాగే రాయలసీమలో అత్యధికంగా ఈ యొక్క ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొని రావడానికి నిర్ణయాలు తీసుకున్నాం. ఇందులో డిఫెన్స్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని ప్రాజెక్ట్స్ని మనం ఓకే చేసుకున్నాం. అది ప్రత్యేకంగా రాయలసీమ ఏరియాలో వస్తున్నాయి. మనం ఏదైతే సివిల్ ఏవియేషన్కి సంబంధించి ఎయిర్ క్రాఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా అనుకుంటున్నామో ఇది కూడా మన ఆంధ్రప్రదేశ్ని ఆకర్షించాలని ఒక ప్రయత్నం మనం దాని మీద కూడా పెడుతూ ముందుకు వెళ్తున్నాం. అలాగే సెమీ కండక్టర్ డివైజెస్ మన తిరుపతి, అక్కడున్న శ్రీ సిటీ ఆ ఏరియాలో గతంలో నుంచి కూడా దాని మీద ఎక్కువ బూస్ట్ పెడుతూ, ముఖ్యంగా లోకేష్ అన్న గారు ఐటీ శాఖ మంత్రివర్యులు దాన్ని ఎంకరేజ్ చేయాలని పలు సందర్భాల్లో అశ్విని వైష్ణవ్ గారిని కూడా కలవడం జరిగింది. ఆ సక్సెస్ ద్వారా గతంలో ఒక ప్రాజెక్టు కూడా మనకి అనౌన్స్ అయింది. అది కూడా ఈరోజు గ్రౌండ్ అయ్యే పరిస్థితిలో ఉంది. ఈరోజు అడ్వాంటేజ్ ఏంటంటే సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్కి ఆ అవుట్లే బడ్జెట్ కూడా ఈరోజు పెంచారు. కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ఈకో సిస్టమ్ ఉంది. ఎలక్ట్రానిక్స్, ఏవియేషన్, ఏరోస్పేస్ దీనికి సంబంధించి ఒక పాలసీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తయారు చేసింది. ఆ పాలసీ ఎంత ఇంప్రెసివ్గా ఉందంటే మిగతా స్టేట్స్ కూడా ఈరోజు దాన్ని చూసి కాపీ చేసుకునే పరిస్థితులు ఉన్నారని అంటే మనది 1 step aheadలో ఉన్నాం మనం పాలసీ మేకింగ్లో కూడా. సో ఆ పాలసీస్ని కంబైన్ చేసుకుంటూ ఈరోజు బడ్జెట్ అనౌన్స్మెంట్స్ కూడా తీసుకుంటే ఖచ్చితంగా ఎవరైనా ఇన్వెస్టర్ వచ్చినా, ఎవరైనా ఈ రంగంలో ఏదైనా ఒక కార్యక్రమం చేయాలన్నా వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆంధ్రాగే ఉంటుందన్నటువంటి నమ్మకం ఈరోజు ఇండస్ట్రీలో ఏర్పడింది.